కొన్ని సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు ఆల్రెడీ సింక్ అయిపోతూ ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి నిజంగా మాట్లాడతారో తెలియదు, లేదంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఆ సందర్భానికి సింక్ అవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతూ ఉంటుంది. నాకు కూడా చాలాసార్లు జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక ట్వీట్ అది అల్లు అర్జున్ చేశారో లేదో తెలియదు, కానీ సింక్ చేసేశారు. పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ చేశారు అనేది. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం, ఇది ఆయన చేసిన ట్వీట్. అయితే ఇది ఏ సందర్భంగా చేశారు అనేది ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. లేదు అంటే కలిసి ఉంటే నిలబడతాం, లేదంటే పడిపోతాం, లేదంటే విడిపోతాం, ఇలాంటి డైలాగులు ఏంటంటే ఇప్పుడు ఆయన జైల్లో పెట్టారు కాబట్టి విడిపోతే పడిపోతామంటే మేము విడిపోయారు అని రకరకాల. వాస్తవానికి వాళ్ళు ఎందుకు విడిపోతారు? మెగా ఫ్యామిలీలో అందరూ ఒకటే. కాకపోతే ఈ సోషల్ మీడియాలో ఇటువంటి ట్వీట్లు, ఒక ట్వీట్ రాగానే ఎవరైనా సెలబ్రిటీ కానీ ఒక మినిస్టర్ కానీ ఇలా సీఎం కానీ ట్వీట్ పెడితే దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించేసుకొని దాని మీద కింద ఒకటి రాసేసి వాళ్ళు 2 లైన్లు పెడితే వీళ్ళు 10 లైన్లు రాసి దాన్ని సోషల్ మీడియాలో వదిలేస్తారు. అది ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఏంటంటే ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ విషయం, ఆ సంధ్యా థియేటర్ వ్యవహారంలో అలా ఉండడం, ఆయన అరెస్ట్ కావడం, జైల్లోకి వెళ్ళడం, ఇదంతా జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈయన మాట్లాడింది, ఆ ట్వీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే మొన్న ఆ కలెక్టర్ల సమావేశం ఇదంతా జరగడం, బాబు గారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూర్చోవడం, ఈ నేపథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నా, అలాగే పెట్టుబడులు రావాలన్నా కనీసం ఒక 2.5 దశాబ్దాల పాటు రాజకీయ స్థిరత్వం అవసరం ఆయన చెప్పింది. 2.5 దశాబ్దాలు అంటే 25 ఏళ్ళు దగ్గర. అంటే ఒక 25 ఏళ్ల పాటు రాజకీయ స్థిరత్వం ఉండి, అంటే పార్టీలు కాసేపు జగన్, కాసేపు చంద్రబాబు, కాసేపు ఇంకొకరు ఇలా రాకుండా ఒకే పార్టీ కనుక కంటిన్యూగా ఉంటే ఖచ్చితంగా కులాల వారీగా కానీ ప్రాంతాల వారీగా కానీ మళ్ళీ ఆ విడిపోతే ఏమీ సాధించలేం. 21 దశాబ్దంలో కూడా ఇంకా, అంటే ఇప్పుడు 21వ దశాబ్దం నడుస్తుంది, మనం ఇంకా కులం వర్గం ఇలాగ మనం కులాలు పట్టుకొని ఇది మాట్లాడుకుండి విభేదాలు సృష్టించుకుంటే మనం ఏం పరిష్కరించుకుంటాం అనేది ఆయన చేసిన ట్వీట్ ఇక్కడ. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి అని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పి ఈ ట్వీట్లో ప్రధానంగా కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనే సబ్జెక్ట్ తరహాలో ఆయన పెట్టారు ట్వీటు. అంటే ఆయన చెప్తున్నది ఏంటి? సమాజంలో ప్రజలు కులాల పేరు చెప్పి ప్రాంతాల పేరు చెప్పి కొట్టుకోకండి. కులాలు ఇంకా 21వ దశాబ్దంలో కూడా మనం ఇంకే కులాలు గిలాలు ఇవన్నీ ఎందుకు, ప్రాంతాలు మా ప్రాంతం మా కులం ఇవన్నీ ఎందుకు, అందరం కలిసి ఉందాం, కలిసి ఉంటే మనం నిలబడగలుగుతాము. ఇప్పుడు చూడండి, కూటమి పార్టీలు 3 కలిశారు కాబట్టి వాళ్ళు నిలబడగలిగారు, అధికారంలోకి రాగలిగారు, నిలబడ్డారు. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తే దాన్ని అల్లు అర్జున్ గురించి మాట్లాడారనో, లేదంటే అల్లు అర్జున్ కూడా కలిసి ఉంటే బాగుండేది, విడిపోయాడు కాబట్టి ఆయన పడిపోయాడని రకరకాలు, ఏది ఏమైనా. కాకపోతే ఒక పెర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పాలి ఆయన ట్వీట్ పెట్టిన సందర్భం, అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మనసులో ఆ ఉద్దేశం లేదు అనేది కంప్లీట్గా మొత్తం ఆ ట్వీట్ చదివితే అర్థమవుతోంది. కాకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు దాన్ని.